ఇండస్ట్రియలిస్టులు, డిప్లొమాట్లు బీజేపీ ఢిల్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు. నమస్తే. దేశ రాజకీయాల్లో మరో మైలురాయి. ఢిల్లీకి మరోసారి కాషాయ పతాకం. కానీ ఈసారి కేవలం రాజకీయ నేతలే కాదు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ రాయబారులు, ఇలా అగ్రశ్రేణి వ్యక్తులు అందరూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అసలు ఇంత పెద్ద ఈవెంట్ వెనుక బీజేపీ వ్యూహం ఏమిటి? ఎవరు ఈ కార్యక్రమానికి వస్తున్నారు? మోడీ, అమిత్ షా ప్లాన్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రమాణ స్వీకార వేడుక ప్రత్యేకతలు. ఇప్పటికే మూడోసారి భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్ లో ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కానీ గతంతో పోలిస్తే ఈసారి స్పెషల్ ఏంటంటే, సాధారణంగా ప్రమాణ స్వీకార వేడుక అంటే రాజకీయం కేంద్రీకృతమైన కార్యక్రమం. కానీ ఈసారి ఇది ఒక హై ప్రొఫైల్ సోషల్ ఈవెంట్ గా మారింది. ఇండియన్ సినిమా, బిజినెస్, డిప్లొమాట్లు, లీడర్లు కూడా ఇందులో భాగమవుతున్నారు. ప్రపంచం భారత రాజకీయం వైపు చూస్తున్న ఈ సమయంలో బీజేపీ దీన్ని ఒక ఇమేజ్ బూస్టర్ గా ఉపయోగించుకోవాలనుకుంటోంది. అయితే ఎవరెవరు హాజరవుతున్నారో చూద్దాం. సెలబ్రిటీల లిస్టు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి బాలీవుడ్ స్టార్లు చూస్తే నిజంగా షాక్ అవుతారు. అమితాబ్ బచ్చన్, సీనియర్ స్టార్, బీజేపీకి సానుకూలంగా ఉన్న వ్యక్తి. షారుఖ్ ఖాన్ ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పటి నుంచి బీజేపీ వైపు ఆకర్షితుడయ్యాడనే ప్రచారం ఉంది. సల్మాన్ ఖాన్ మోడీతో మంచి అనుబంధం ఉంది. అక్షయ్ కుమార్ పేట్రియాటిక్ సినిమాల హీరో, బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యక్తిగా పేరు. కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసినటువంటి బాలీవుడ్ క్వీన్. ఇప్పుడు మన సౌత్ ఇండియన్ హీరోలు ఎవరు హాజరవుతున్నారు? టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్స్. రజనీకాంత్ పొలిటిక్స్ లోకి రాకపోయినా మోడీకి బాగా సపోర్ట్ చేసే వ్యక్తి. చిరంజీవి మెగాస్టార్, రాజకీయంగా ఎప్పుడూ తటస్థంగా ఉన్న బీజేపీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రభాస్ తెలుగు సినిమా గ్లోబల్ స్టార్, అతని హాజరు పెద్ద హైలైట్ కానుంది. మహేష్ బాబు బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న స్టార్. కమల్ హాసన్ పాలిటిక్స్ లోకి ఉన్న ప్రధాని మోదీని కలిసి చర్చలు జరిపినటువంటి వ్యక్తి. సినిమా రంగం నుండి ఇంతటి మంది స్టార్స్, సెలబ్రిటీలను ఆహ్వానించడం కూడా రాజకీయంగా కీలకంగా మారుతోంది. మరి పారిశ్రామిక రంగం నుంచి ఎవరొస్తున్నారు? ఇండస్ట్రియలిస్ట్స్. భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వీరెవరో చూద్దాం. భారత టాప్ బిజినెస్ లీడర్స్. ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ అధినేత, బీజేపీకి మద్దతుదారుడు. గౌతమ్ అదానీ మోడీకి అత్యంత సమీపంగా ఉన్న పారిశ్రామికవేత్త. ఆనంద్ మహీంద్రా భారత పారిశ్రమను అభివృద్ధి చేయటంలో కీలక వ్యక్తి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఐటీ రంగానికి మార్గదర్శకుడు. కేవలం సినిమా, బిజినెస్ సెలబ్రిటీలు కాదు, విదేశీ నాయకులు, రాయబారులు కూడా ఈ వేడుకలో హాజరవుతున్నారు. ఇంటర్నేషనల్ డిప్లొమాట్లు భారత రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. వీరు యుఎస్ అండ్ యూకే రాయబారులు, రష్యా, చైనా ప్రతినిధులు, దుబాయ్, సౌదీ అరేబియా అధికారులు, ఫ్రాన్స్, జర్మనీ రాజకీయ నేతలు. ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కాదు, భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందని చూపించే గొప్ప వేదిక. ఇప్పుడు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఎలా ఉంది? పబ్లిక్ ఒపీనియన్. బీజేపీ ప్రమాణ స్వీకారం హాలీవుడ్ స్టైల్ ఈవెంట్ అవుతోందా? సినిమా, బిజినెస్ లీడర్లను పిలిచి బీజేపీ తన ఇమేజ్ బూస్ట్ చేసుకుంటోందా? విపక్షాల విమర్శలు. కాంగ్రెస్ ఇది మోడీ మార్కెటింగ్ స్టంట్. ప్రజా సమస్యలు వదిలి సెలబ్రిటీలను సత్కరించడం ఎందుకు? బీజేపీ సమర్థన. ఇది దేశం గర్వపడే వేడుక. సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులతో బీజేపీ ప్రమాణ స్వీకార వేడుక హిస్టారికల్ ఈవెంట్ అవుతోంది. ఇక ఇది భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుందా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. జై హింద్.